హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ఘోల్ వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. మనం 3 ఎపిసోడ్స్ని ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీకు ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు అసలు ఘోల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మన పురాణాల ప్రకారం దయ్యాలు, భూతాలు, పిశాచాలు మనం భయపడే మెటీరియల్స్. అలాగే ముస్లిం కల్చర్లో, అరబిక్ భాషలో గుల్ అంటే దయ్యం. గుల్ని ఎవరైనా పిలవచ్చు, ఎవరైనా ఆవాహనం చేసుకోవచ్చు. ఆవాహనం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ గుల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు వాళ్ళ ఆత్మని దానికి త్యాగం చేయాలి. అలా చేస్తే ఆ గుల్ వాళ్ళ కోరికను తీరుస్తుంది. అలాగే ఈ సిరీస్లో ఒకడు ఆ గుల్ని పిలిచి 2 బాధ్యతలు అప్పచెప్తాడు. గుల్ వాటిని చక్కగా నెరవేరుస్తుంది, కానీ కామ్గా కూల్గా చేసేదు. బీభత్సంగా, ఘోరంగా, వణుకొచ్చేలా చేస్తుంది. గుల్ తప్పు చేసిన వాళ్ళని వెంటాడుతుంది. ఆ తప్పు వాళ్ళకి అర్థమయ్యేలా చేసి చంపి వాళ్ళ మాంసం తింటుంది. ఆ గుల్ ఎవరి మాంసం అయితే తింటుందో వాళ్ళ రూపంలోకి మారిపోతుంది. గుల్ అలా రూపాంతరం చెందుతూ వేట సాగిస్తూ ఉంటుంది. మరి ఆ గుల్ని పిలవడం వెనక ఉన్న అసలైన కారణాలు స్టోరీ వింటూ తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. నిదా ఫాదర్ రహీం, టెర్రరిస్ట్ గ్యాంగ్ మొత్తానికి గ్యాంగ్ లీడర్ అలీ సయ్యద్, ఎన్పిఎస్ మొత్తానికి హెడ్ సునీల్, ఎన్పిఎస్ ఆఫీసర్ లక్ష్మి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఎవరో తన కోరికలు తీర్చుకోవడానికి గూల్ని పిలుస్తాడు. మరి ఆ గూల్ని పిలిచింది ఎవరు అని మనకి లాస్ట్లో తెలుస్తుంది. ప్రపంచం ఫ్యూచర్లో ఉంటుంది. టెర్రరిజం ఎవరికీ అందని స్థాయిలో ఉంటుంది. మిలిటరీ దాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఎజెండా ఒకటే, ఈ దేశంలో క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా చేయడం. అలీ సయ్యద్ టెర్రరిజం మొత్తానికి ఒక లీడర్ లాంటి వాడు. అలీ సయ్యద్ ఒక ముస్లిం. అందుకు దేశంలో ఉన్న మిలిటరీ వాళ్ళకి, అలాగే దేశాన్ని ప్రేమించే వాళ్ళకి ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులలాగానే కనిపిస్తూ ఉంటారు. దేశంలో ఉన్న మిలిటరీకి వీళ్ళు టెర్రరిజంకి చెందిన వాళ్ళు అని ఒక క్లూ దొరికినా చాలు వాళ్ళని డిటెన్షన్ సెంటర్కి పిలుచుకొని వెళ్ళి బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేయడం అంటే వాళ్ళ జ్ఞాపకాలు మొత్తం తుడిచేసి మళ్ళీ కొత్త జీవితం బతకడానికి పంపిస్తారు. నిదాకి గవర్నమెంట్ అంటే చాలా నమ్మకం. అదే నమ్మకంతోనే దేశానికి సేవ చేయాలని ఎన్పిఎస్లో జాయిన్ అవుతుంది. ఎన్పిఎస్ అంటే నేషనల్ ప్రొటెక్షన్ స్క్వాడ్. కానీ నిదా వాళ్ళ నాన్న రహీంకి మాత్రం గవర్నమెంట్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ముస్లిమ్స్ని తక్కువ చూపు చూస్తుందని ఆయన నమ్ముతుంటాడు. ఆయన తన కమ్యూనిటీ వాళ్ళకి గవర్నమెంట్ని ప్రశ్నించడం నేర్పిస్తుంటాడు. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అది ఇల్లీగల్. రహీం గవర్నమెంట్కి తెలియకుండా ఈ పని చేస్తూ ఉంటాడు. ఎన్పిఎస్ ట్రైనింగ్లో నిదాకి దేశం కన్నా ఏది గొప్ప కాదు, నీ దేశం కోసం నువ్వు ఏమైనా చేయొచ్చు అని నేర్పిస్తారు. నిదా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్న దేశం మీద ఉన్న కోపంతో టెర్రరిస్ట్లా మారకూడదు అని వాళ్ళ నాన్న గురించి ముందుగానే గవర్నమెంట్తో చెప్పి బ్రెయిన్ వాష్ చేయించడానికి అరెస్ట్ చేపిస్తుంది. రహీం నా కూతురు నన్ను అరెస్ట్ చేయించిందని తెలుసుకొని చాలా బాధపడతాడు. అలా 1 నెల గడిచిపోతుంది. ఎన్పిఎస్ వాళ్ళకి దేశాన్ని ముప్పతిప్పలు పెడుతున్న టెర్రరిస్ట్ అలీ సయ్యద్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. ఎన్పిఎస్ వాళ్ళు అక్కడికి వెళ్తే ఒకడు గుల్ సింబల్ని తన బాడీ మీద వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఎవరు ఉండకండి, వాడు మిమ్మల్ని చంపేస్తాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. ఎన్పిఎస్ వాళ్ళు అతన్ని పట్టించుకోకుండా అలీ సయ్యద్ని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. అలీ సయ్యద్ ఒక ఆఫీసర్తో ఏదో విషయాన్ని చెప్తాడు. అది ఏంటి అన్నది మనకి లాస్ట్లో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి. 1, ఘూల్ని ఎవరు పిలిచారు? 2, అలీ సయ్యద్ ఆఫీసర్తో ఏం చెప్పాడు? ఈ 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఆన్సర్స్ తెలుస్తాయి. ఎన్పిఎస్ హెడ్ ఆఫీసర్ సునీల్కి ఎన్పిఎస్ ట్రైనింగ్లో ఉన్న నిదా అన్నిట్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అందుకు సునీల్ నిదా ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకముందే తను హెడ్గా ఉన్న మేఘదూత్ 31 అనే డిటెన్షన్ సెంటర్కి పిలిపించి ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్గా వేస్తాడు. ఎన్పిఎస్ ఆఫీసర్ లక్ష్మికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే తను ఒక టెర్రరిస్ట్ కూతురు టెర్రరిస్టే అవుతుందని లక్ష్మి నమ్ముతూ ఉంటుంది. మేఘదూత్ 31లో 4 ఖైదీలు ఉంటారు. వాళ్ళంతా అలీ సయ్యద్ కోసం పనిచేసిన వాళ్ళే. ఆ 4గురిలో ఒకటి పేరు అహ్మద్ అలీ సయ్యద్ని పట్టించడానికి ఎన్పిఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని మిగతా 3 ఖైదీలు అనుకుంటారు. ఎన్పిఎస్ వాళ్ళు అలీ సయ్యద్ని మేఘదూత్ 31కి పిలుచుకొని వస్తారు. ఎన్పిఎస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి అలీ సయ్యద్ ఏం సమాధానం చెప్పాడు. నిదా అలీ సయ్యద్ని కొట్టడానికి వెళ్ళినప్పుడు అలీ సయ్యద్ నిధు అని పిలుస్తాడు. నిధాని నిధు అని వాళ్ళ నాన్న తప్ప ఇంకెవరు పిలిచారు. అలీ సయ్యద్ ఎందుకు అలా పిలిచాడు అని నిదాకి ఏమీ అర్థం కాదు. ఆ రోజు రాత్రి మేఘదూత్ 31లో ఉన్న అందరికీ పీడ కళలు వస్తాయి. నిదాకి వాళ్ళ నాన్నని తనని చంపినట్టు కల వస్తుంది. మరుసటి రోజు అలీ సయ్యద్ని ఇంట్రాగేషన్ చేయడానికి సునీల్ 3 ఆఫీసర్స్ని వేస్తాడు. అందులో నిదా కూడా ఉంటుంది.
మిగతా ఇద్దరి పేర్లు గుప్తా, చౌదరి. చౌదరి, గుప్తా ఇద్దరు కలిసి అలీ సయ్యద్ని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు అలీ సయ్యద్ చిన్నగా మాట్లాడుతూ ఏదో విషయాన్ని గుప్తాకి, చౌదరికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఏమి అంటే చౌదరి, గుప్తా ఇద్దరు కలిసి ఒక తల్లిని, కొడుకుని అన్యాయంగా చంపేసింటారు. వాళ్ళిద్దరూ అలీ సయ్యద్ మాటలు విని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. నిదా ఆ గొడవను ఆపడానికి ట్రై చేస్తుంది, కానీ చౌదరి గుప్తాని చంపేస్తాడు. సునీల్ చౌదరిని అరెస్ట్ చేపిస్తాడు. ఆ తర్వాత సునీల్ ఆఫీసర్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేసి అలీ సయ్యద్ని ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలీ సయ్యద్ సునీల్ని చూసి అరబిక్ భాషలో ఏదో ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిధి బయట నుంచి చూస్తూనే ఉంటుంది. నిధికి ఆ భాష అర్థం కాక జైల్లో ఖైదీగా ఉన్న తాతని పిలుచుకొని వచ్చి అలీ సయ్యద్ ఏం చెప్తున్నాడో చెప్పు అంటుంది. ఆ తాత, అలీ సయ్యద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడికి అరబిక్ భాష రాదు అంటూ అలీ సయ్యద్ చెప్తున్న మాటల్ని నిధికి అర్థమయ్యేలా చెప్తాడు. అలీ సయ్యద్ ఏం చెప్తున్నాడంటే చేసిన నేరాన్ని ఒప్పించాలి, నేరస్తుని చంపాలి అని చెప్తుంటాడు. సునీల్ భార్య సునీల్ తన గురించి పట్టించుకోవడం లేదు అని, అలాగే ముందు తాగుతాడని సునీల్ నుంచి విడిపోయి ఉంటుంది. అలీ సయ్యద్ ఈ విషయాన్ని సునీల్కి గుర్తు చేస్తూ రెచ్చగొడతాడు. సునీల్ రెచ్చిపోయి అలీ సయ్యద్కి కరెంట్ షాక్ ఇస్తాడు. దాంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు వెళ్ళిపోతుంది. సీసీటీవీ అబ్జర్వ్ చేస్తున్న నిదాకి ఇంట్రాగేషన్ రూమ్లో నుంచి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నట్టు వాయిస్ వస్తుంది. నిదా అదేంటో చూద్దామని ఇంట్రాగేషన్ రూమ్లోకి వెళ్తుంది. అలీ సయ్యద్ చనిపోయి కింద పడిపోయి ఉంటాడు. నిదా పక్కకి చూసి కింద చూసేలోపు అలీ సయ్యద్ కనిపించాడు. అలీ సయ్యద్ గోడ దగ్గర నిలబడి ఉంటాడు. నిదా అలీ సయ్యద్ దగ్గరికి వెళ్తే అలీ సయ్యద్ ఘూల్గా మారి నిదాని తినడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంతలో పవర్ వస్తుంది. ఆఫీసర్స్ అంతా ఇంట్రాగేషన్ రూమ్ దగ్గరికి వస్తారు. అలీ సయ్యద్ చనిపోయినప్పుడు ఎక్కడైతే పడిపోయాడో అక్కడే పడిపోయి ఉంటాడు. కానీ అలీ సయ్యద్ బతికే ఉంటాడు. నిదా అలీ సయ్యద్ దయ్యమని అందరితో చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోరు. అలీ సయ్యద్ నోరు విప్పడం లేదు అని సునీల్ ఫౌలాద్ సింగ్ని పిలిచమంటాడు. ఫౌలాద్ సింగ్ ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. అలీ సయ్యద్ ఫౌలాద్ సింగ్ని పిలిపించడానికే అందరితో దెబ్బలు తింటాడు. ఫౌలాద్ సింగ్ అలీ సయ్యద్ని ఇంట్రాగేషన్ చేయడానికి ఇంట్రాగేషన్ రూమ్లోకి వెళ్తాడు. నిదా అలీ సయ్యద్ గురించి తెలుసుకోవడానికి ఖైదీగా ఉన్న తాతను వెళ్ళి కలుస్తుంది. ఆ తాత అలీ సయ్యద్ రూపంలో ఉంది ఘూల్ అని చెప్పి ఘూల్ గురించి మొత్తం చెప్తాడు. దీని గురించి నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఘూల్ అంటే ఏంటో మీకు గుర్తు లేకపోతే ఇంకోసారి వీడియోని వెనక్కి రివైండ్ చేసుకొని మళ్ళీ వినండి. ఇంతలో సునీల్కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఉన్న ఆఫీసర్ అలీ సయ్యద్ బాడీ వాడి సేఫ్ హౌస్లో దొరికింది, DNA కూడా మ్యాచ్ అయింది అని చెప్తూ అలీ సయ్యద్ బాడీని ఎవరో కొరుక్కొని తిన్నారని చెప్తాడు. ఇంతలో ఇంట్రాగేషన్ రూమ్ నుంచి పెద్ద సౌండ్ వస్తుంది. అలీ సయ్యద్ రూపంలో ఉన్న ఘూల్ ఫౌలాద్ సింగ్ని తిని తన రూపంలోకి వచ్చింటుంది. ఘూల్ ఫౌలాద్ని అతి ఘోరంగా చంపేసింటుంది. ఫౌలాద్ ఖైదీలందరినీ విడిపిస్తాడు, ఒక అహ్మద్ని తప్ప. ఫౌలాద్ నిదాని చూసి చంపడానికి ట్రై చేస్తాడు, కానీ నిదా అక్కడి నుంచి తప్పించుకొని సునీల్ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది. ఫస్ట్లో నిదా చెప్పింది ఎవరు నమ్మరు, కానీ ఇంట్రాగేషన్ సెల్లో ఫౌలాద్ బాడీని చూసి నిజమని నమ్ముతారు. లక్ష్మి అది నమ్మకుండా దీనంతటికీ నిదానే కారణం. తను వచ్చినప్పటి నుంచే ఈ సమస్యలు. ఇప్పుడు తను అలీ సయ్యద్ని ఖైదీలను తప్పించి టెర్రరిజంని పెంచాలనుకుంటుంది అని చెప్పి ఆఫీసర్స్ అందరినీ తనకి సపోర్ట్గా మార్చుకుంటుంది. సునీల్ నిదాకి సపోర్ట్ చేస్తాడు. అందుకు లక్ష్మి సునీల్ని కూడా అరెస్ట్ చేపిస్తుంది. లక్ష్మి అహ్మద్ని, నిదాని ఒక రూమ్లో బంధిస్తుంది. అదే రూమ్లోనే తప్పించుకున్న ఖైదీలంతా ఉంటారు. నిదాకి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పేరుతో జరుగుతున్న నేరాలన్నీ తెలుస్తాయి. అహ్మద్ ఒక నిర్దోషి, అలాంటి తన మీద కూడా టెర్రరిస్ట్ అని ముద్ర వేసి జైల్లోకి తెచ్చి హింసిస్తూ ఉంటారు. నిదా ఈ ఎన్పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెర్రరిస్ట్ల మైండ్ సెట్ మార్చి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి అందరినీ వెనక్కి పంపించేస్తారని అనుకుని ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతోంది వేరే. ఈ ఎన్పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెర్రరిస్ట్ అని వచ్చిన అందరినీ డిటెన్షన్ సెంటర్కి తీసుకుని వచ్చి చంపేస్తుంటారు. అందరినీ చంపినట్టే నిదా వాళ్ళ నాన్నని కూడా చంపేసింటారు. నిదాకి వాళ్ళ నాన్న చనిపోయడం తెలియగానే గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం వెళ్ళిపోతుంది. బయట లక్ష్మి వాళ్ళకి ఒక ఖైదీది శవం కనిపిస్తుంది. అంటే ఘూల్ ఇప్పుడు ఒక ఖైదీ రూపంలో ఉంది. ఆ ఖైదీ ఎవరు అంటే తాత ఘూల్ రూపంలోకి వచ్చి అందరినీ చంపేస్తుంటాడు. నిదా అహ్మద్ని పిలుచుకొని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఘూల్ నిదాని కొరుకుతుంది. అప్పుడు ఘూల్ నిదాగా మారిపోతుంది. ఘూల్గా మారిన నిదా అహ్మద్తో కలిసి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నిదా మాత్రం ఆ రూమ్లోనే ఉంటుంది. ఆ తర్వాత నిదా లక్ష్మిని కొట్టి సునీల్ని విడిపిస్తుంది. నిదా లక్ష్మితో నేనంటే నీకెందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మి మేము అలీ సయ్యద్ని పట్టుకున్నప్పుడు అలీ సయ్యద్ మాతో చెప్పింది నీ పేరు మాత్రమే అని చెప్తుంది. మనకి ఉన్న 2 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది. మొత్తానికి ఆ ఘూల్ వచ్చింది మాత్రం నిదా కోసమే. సునీల్ అలీ సయ్యద్ నిదాని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడడానికి నిదాని ఇక్కడికి పిలిపించింటాడు. లక్ష్మి నిదాన్ని చంపడానికి ట్రై చేస్తుంటే సునీల్ లక్ష్మిని చంపేస్తాడు. నిదా మా నాన్నని ఎందుకు చంపారని సునీల్ని అడుగుతుంది. దానికి సునీల్ నేను మీ నాన్నని చంపలేదు, మీ నాన్నే తన ప్రాణాలని
ఘూల్కి త్యాగం చేసి ఘూల్ని రప్పించాడని చెప్తాడు. రహీం తన కూతురికి అలాగే గవర్నమెంట్కి గుణపాఠం నేర్పించాలి అని ఘూల్ని పిలిపించాడు. సునీల్, నిదా ఇద్దరు అహ్మద్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఎన్పిఎస్ ఆఫీసర్స్ అందరూ సునీల్ ఆఫీస్ రూమ్లోనే ఉంటారు. అహ్మద్ కూడా అక్కడే ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు ఘూల్. మేఘదూత్ 31లో ఎవరైనా ఖైదీని ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు ఆడియోని రికార్డ్ చేస్తారు. నిదా వాళ్ళ నాన్న రికార్డింగ్ని వింటుంది. ఆ రికార్డింగ్ విన్న తర్వాత నిదాకి తెలిసేది ఏమి అంటే సునీల్ రహీంని చంపుదామని ఫిక్స్ అయిన తర్వాతే రహీం తన ప్రాణాలు త్యాగం చేసి ఘూల్ని పిలిచింటాడు. నిదా నన్ని మా నాన్నని మోసం చేస్తారా అని ఘూల్కి సపోర్ట్ చేసి అందరినీ చంపేపిస్తుంది. నిదా అహ్మద్ని పిలుచుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. సునీల్ కూడా ఘూల్ని చంపి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆఫీసర్స్ని కాపాడడానికి ఎక్స్ట్రా ఫోర్స్ మేఘదూత్ 31 దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆ ఫోర్స్ ముందే నిదా వాళ్ళ నాన్నని చంపినందుకు సునీల్ని చంపేస్తుంది. ఆ ఎక్స్ట్రా ఫోర్స్ వాళ్ళు నిదాని అరెస్ట్ చేస్తారు. దేశంలో ఉన్న అందరూ టెర్రరిస్ట్ కూతురు టెర్రరిస్టే అవుతుందని చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని నిదా తట్టుకోలేక ఈ దేశం కోసం నేను ఇంత త్యాగం చేస్తే నాకు మిగిలింది ఇది అనుకొని నిదా కూడా ఘూల్ని పిలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరికైనా ప్రైమ్ అకౌంట్ లేకపోతే ఈ వెబ్ సిరీస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ సిరీస్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.